నవరత్న కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. నవరత్న కుర్మాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, ఉల్లిపాయ టమాటా పేస్ట్, జీడిపప్పు పేస్ట్, పసుపు, యాపిల్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, నూనె, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, కలర్డ్ క్యాప్సికమ్. నవరత్న కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? మన ప్యాన్ తీసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత గీ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, ఈ కర్రీకి ఇదే హైలైట్ ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్. ఆ ముక్క నువ్వు చెప్పకూడదు, టేస్ట్ చేసాక నేను చెప్పాలి. ఓకే. తర్వాత ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, మనం కట్ చేసుకున్న కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3 కలర్స్. పేస్ట్ చేసుకున్నాం, టమాటా ఆనియన్స్ ఉడికించి పేస్ట్ చేసుకున్నది వేయాలి. ఓకే. తర్వాత జీడిపప్పు పేస్ట్, మీకు వచ్చా వంట చేయడం? హే, యూఆర్ అండర్ ఎస్టిమేటింగ్ మీ. Okay. ఎన్ని ఎపిసోడ్లు మా యంగ్ షెఫ్ లో చూసి చూసారా అని చెప్పలేదు, చేసారా అని అడుగుతున్నా. చూసి కొన్ని ట్రై చేశాను. తిన్నారా ఇంటికాడ? నేను తిన్నాను, మా ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు. సూపర్ గా ఉంటాయి. యూ కాంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ చెప్పకూడదు ఆ విషయం. ఎందుకంటే మా యంగ్ షెఫ్కి వచ్చిన వాళ్ళందరూ సూపర్ రెసిపీస్ నేర్చుకుని అమేజింగ్గా కొత్తగా అన్నీ నేర్పించి మాకు నేర్పిస్తారు. సో అవి మేము ఆబ్వియస్లీ ఇంట్లో ట్రై చేస్తాం. అవి హిట్ అవుతాయి. ఇప్పుడు నువ్వు చేసింది కూడా నేను ట్రై చేస్తాను. పక్క షూర్. ధనియాల పొడి 1/2 స్పూన్. తర్వాత గరం మసాలా, టర్మరిక్ కొంచెం, కస్తూరి మేతి కొంచెం. అది కస్తూరి కదరా, కసూరి. ఓకే. తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ వేయాలి. ఉడికించిన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవాలి. అంటే దీంట్లో మనకి ఏ వెజీస్ కావాలంటే అవి వేసుకోవచ్చా? ఆల్మోస్ట్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో మనం. అవునా? అందుకే దీన్ని నవరత్న కుర్మా అని అంటారు. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం స్వీటీ. మూత పెట్టు. ఫస్ట్ మిక్స్ చేద్దాం, తర్వాత మూత పెడదాం. ఓకే. ఇది ఉడికేలోపు మనం యాపిల్ కట్ చేసుకుని పెట్టుకుందాం. ఓకే, సో మూత పెట్టేసాం. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 5 minutes. ఓకే, సో 5 minutes టైం ఉంది. ఈ లోపల మనం యాపిల్ కట్ చేసేసుకుందాం. కర్రీలో వేసుకోవాలి ఇవి. ఓకే, ఎస్, ఒకసారి మిక్స్ చేసేసాయి. ఆఫ్ చేసేద్దాం. కొంచెం క్రీమీ వేసుకుందాం. మనం ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం క్రీమ్ వేస్తే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. మరి లేట్ అని కేసాయి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పండి. టేస్ట్ నవరత్న కుర్మా. థ్యాంక్ యూ. సో ఫైనలీ నవరత్న కుర్మా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. నవరత్న కుర్మాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, ఉల్లిపాయ టమాటా పేస్ట్, జీడిపప్పు పేస్ట్, పసుపు, యాపిల్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్,
కసూరి మేతి, నూనె, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, కలర్డ్ క్యాప్సికమ్. నవరత్న కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె, నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కలర్డ్ క్యాప్సికమ్, ఉల్లిపాయ టమాటా పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కసూరి మేతి, పన్నీర్ ముక్కలు, ఉడికించుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి మిక్స్ చేసుకుని తగినంత నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ లోపల ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకుని బాయిల్ అవుతున్న కర్రీలో వేసి మూత పెట్టుకుని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ నవరత్న కుర్మా రెడీ.